పరిశుభ్ర భారత్ సాధించేందుకు అవిశ్రాంత కృషి అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన పరిశుభ్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చినందుకు 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి అందించారని అంటూ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. సేవా పక్షోత్సవాల్లో భాగంగా కేవలం 15 రోజుల్లో దేశంలో 27 లక్షల కార్యక్రమాలు నిర్వహించారని, 28 కోట్ల మంది పాల్గొన్నారని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీ, ఇతర మహానాయకులు కలలు కన్న భారత్ సాధించేందుకు ఈరోజు మనకి స్ఫూర్తి ఇస్తుందని అంటూ ప్రధానమంత్రి దేశవాసులు, పారిశుద్ధ్య కార్మికులు, మత నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులు, స్వచ్ఛంద కార్యకర్తలు, మీడియా సిబ్బంది కూడా స్వచ్ఛ భారత్ మిషన్ విజయానికి దోహదం చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రతకి సంబంధించి 9,600 కోట్ల రూపాయలు విలువ చేసే అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. వీటిల్లో అమృత్ 2.0, గంగా ప్రక్షాళన జాతీయ ప్రాజెక్ట్, గోబర్ ధన్ పథకం కింద 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ కర్మాగారం ప్రాజెక్టులు ఉన్నాయి. స్థానిక సంస్థలు, మహిళల బృందాలు, యువ సంస్థల సామాజిక నేతలు మొదలైన వారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంపూర్ణ స్వచ్ఛతా స్ఫూర్తిని దేశంలో నలుమూలలా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. 2024 స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే ఇతివృత్తంతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ సుస్థిర ప్రజారోగ్యం, పరిశుభ్రతకు మన దేశం కట్టుబడి ఉన్న విషయాన్ని స్వచ్ఛతా హీ సేవ ప్రచార కార్యక్రమం మరోసారి రుజువు చేసింది. లక్ష సఫాయి మిత్ర సురక్ష శిబిరాలను నిర్వహించారు. 45 లక్షల మొక్కలు నాటారు. निरंतर नई टेक्नोलॉजी पर निवेश करना है। हम सब जानते हैं कि स्वच्छता का कितना बड़ा संबंध टूरिज्म से है और इसलिए अपने पर्यटक स्थलों, अपने आस्था के पवित्र स्थानों, हमारी धरोहरों को भी हमें साफ सुथरा रखना है।